టైం ట్రావెల్ సాధ్యమేనా? రియల్ ఆధారాలు ఇవిగో అంటున్నారు. సైన్స్ ఫిక్షన్లు, చందమామ కథలు మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ ఊహాలోకంలోకి నిజంగానే వెళ్ళగలిగితే అద్భుతమే. ప్రపంచంలో కొంతమంది తాము టైం ట్రావెల్ చేశామని అంటున్నారు. అదెలా సాధ్యమో వాళ్ళు చెబుతున్న విశేషాలేంటో ఓసారి చూద్దాం. టైం ట్రావెల్ చేయడాన్ని సినిమాల్లో చూసాం. గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాల్లో దృశ్యాలు. అయితే ఈ ప్రపంచంలో కొంతమంది తాము టైం ట్రావెల్ చేశామంటున్నారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అవన్నీ నిజాలలాగే అనిపించినా నమ్మడం మన వల్ల కాదు. మరి శుక్రగ్రహంపై ఉన్నామనుకోండి. అక్కడ ఒక రోజు గడవాలంటే గంటలు కాదు, ఏకంగా 243 రోజులు పడుతుంది. ఎందుకంటే ఆ గ్రహం తన చుట్టూ తాను అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. చిత్రమేంటంటే అక్కడ ఒక రోజు గడవకముందే 1 సంవత్సరం పూర్తయిపోతుంది. అంటే ఆ గ్రహం తన చుట్టూ తాను ఓ భ్రమణం పూర్తి చేయకముందే సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేస్తుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే. ఈ గంటలు, రోజులు ఇవన్నీ మనం మన భూమిని లెక్కలోకి తీసుకుని పాటిస్తున్నవే. ఒక్కసారి భూమిని దాటి మనం ఆలోచిస్తే కాలం అన్న పదానికి అర్థమే మారిపోతుంది. గంటలు, రోజులు అన్నింటికీ అర్థాలు వేరవుతాయి. విశ్వంలో టైం ట్రావెల్ సాధ్యమేనా? గతంలోకి ప్రయాణించడమంటే ఏంటి? మనం నిన్నటి కాలంలోకి వెళ్తే, అంటే ఓ 24 గంటలు వెనక్కి వెళ్తే గతంలోకి వెళ్ళినట్లే. అదే 24 గంటలు ముందుకి వెళ్తే భవిష్యత్తులోకి వెళ్ళినట్లే. అదేమీ ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్లడం కాదు కదా. అందువల్ల అసలు ఎలా వెళ్లాలన్నదే మొదటి ప్రశ్న. దానికి ఆన్సర్ తెలిస్తే ఎంత గతంలోకి వెళ్లాలో, ఎంత భవిష్యత్తులోకి వెళ్లాలో తేల్చుకోవచ్చు. కానీ ఎలా వెళ్లాలో చెప్పడం ఏ శాస్త్రవేత్త వల్ల కాలేదు. అసలు కాలం ముందుకి వెళ్తోందా, వెనక్కి వెళ్తోందా అన్నదే ఓ అంతుబట్టని ప్రశ్న. కాలం అన్నది ఉందా, లేదా అన్నది కూడా బుర్రను తొలిచేసే ప్రశ్నే. సినిమాల్లో చూపించినట్లు కాకుండా నిజంగానే గతంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అదెలాగో తెలియాలంటే ముందు కాలం ఎలా గడుస్తోందో మనం తెలుసుకోవాలి. ఈ విశ్వం, పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ గతిస్తున్నది కాంతి ప్రవాహంతోనే. అసలీ కాంతే లేకపోతే ఈ విశ్వమే లేదు. కాంతికి సమయం తోడై కాలం గడుస్తోందన్న భావన పుట్టింది. అందువల్ల కాంతి వేగమే భూత, భవిష్యత్, వర్తమానాన్ని సూచిస్తుంది. ఇప్పటికే ప్రవహించేసిన కాంతి గతానికి చెందినది. ప్రస్తుతం ప్రవహిస్తున్నది వర్తమానం. ఇకపై ప్రవహించబోయేది భవిష్యత్తు. అందువల్ల కాంతి కంటే వేగంగా మనం ప్రయాణించగలిగితే టైం ట్రావెల్ సాధ్యమే. కాంతివేగం సెకనుకు 2,99,792 కిలోమీటర్లు. అంత స్పీడ్గా మనం ప్రయాణించాలంటే గంటకు 1,79,87,520 కిలోమీటర్లు వెళ్ళాలి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చందమామను చేరడానికి రోజున్నర టైం పడుతోంది. అదే కాంతివేగంతో వెళ్తే కన్ను మూసి తెరిచేలోపే చంద్రుడిపై ఉండొచ్చు. ఇప్పుడున్న రాకెట్లతో మనకు దగ్గర్లో ఉన్న అంగారక గ్రహాన్ని చేరడానికి 5 నెలలు పడుతుంది. అదే కాంతివేగంతో అయితే 3 నిమిషాల్లో మార్స్ పైకి వెళ్ళొచ్చు. మరి కాంతివేగాన్ని మనం అందుకోగలమా? అది సాధ్యమేనా? కాలంతో ముడిపడిన సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పిన అపరమేధావి ఐన్స్టీన్, ద్రవ్యరాశి గల ఏ వస్తువు కాంతికన్నా వేగంగా వెళ్లలేదని చెప్పాడు. ఈ సిద్ధాంతం నిజమేనని వేల ప్రయోగాల్లో రుజువైంది. అందుకే ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగంగా ఉంది. మనం చెప్పుకుంటున్న నిన్న, నేడు, రేపు అనుకునే కాలానికి, కాంతి వేగానికి సాపేక్ష సంబంధం ఉంది. ఈ సృష్టిలో ప్రతిదీ కాంతి, కాలం, కొలతలతో ముడిపడి ఉంది. కాంతి పయనం, ప్రవాహం వల్లే కాలం కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాంతి పయనానికి సమానంగా మనము ప్రయాణిస్తే అప్పుడు కాలవేగం నెమ్మదిస్తుంది. అంటే మనం ఏదైనా స్పేస్ షిప్లో కాంతివేగంతో ప్రయాణిస్తూ ఉంటే ఆ టైంలో మన కాలం దాదాపు స్థిరంగా ఉంటుంది. చందమామపై మానవాళి అడుగు. కాంతి కంటే వేగంగా మనం ప్రయాణిస్తే కాలం కుచించుకుపోతుంది. అప్పుడు మనం భవిష్యత్తులోకి వెళ్లి గతాన్ని చూడగలమన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. దీన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ ఉంది. అత్యంత సుదూర విశ్వంలో ఏవైనా 2 నక్షత్రాలు ఢీకుని పేలితే ఆ పేలుడు కాంతి మన కళ్లను చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో పేలినట్లు లెక్క. అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నామన్నమాట. అంటే మనం గతంలోకి వెళ్ళినట్లే అంటున్నారు సైంటిస్టులు. భూమిపై జరిగే సంఘటనలు కూడా కాంతి రూపంలో అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటాయన్నది మరో సిద్ధాంతం. అంటే వేల సంవత్సరాల కిందట భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ రోదసిలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయి. వాటిని మనం కళ్ళారా చూడాలంటే కాంతి కంటే వేగంగా ప్రయాణించాలి. ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అవి మన కంటికి కనిపిస్తాయి. అంటే మన గతాన్ని మనం చూడగలం. కానీ దాన్లో ఏ మార్పులు చేయలేం. అయితే
ఈ సృష్టిలో కాంతి కంటే వేగంగా ఏదీ వెళ్లలేదన్నది ఐన్స్టీన్ మాట. అసలు అంత వేగంతో ప్రయాణిస్తే గామా కిరణాల వల్ల మరణం సంభవిస్తుంది. వాటిని తట్టుకునేంత శక్తి, సామర్థ్యాలు మనకు లేవు. స్టీఫెన్ హాకింగ్, ఇమేజ్ క్రెడిట్, ట్విటర్. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెల్పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఆ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర్లో కాలం వేగం సగానికి తగ్గిపోతుంది. అంటే అక్కడికి వెళ్లి ఓ 20 ఏళ్లు గడిపితే భూమిపై అది 40 ఏళ్లతో సమానం. అయితే బ్లాక్ హోల్ దగ్గరకు కాంతివేగంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లపాటు స్పేస్షిప్లో ఉన్న వాళ్లు బతకడం సాధ్యం కాదు. అసలీ కాంతితో సంబంధం లేకుండా మనం ఈ విశ్వంలోంచి మరో విశ్వంలోకి వెళ్లడానికి వార్మ్ హోల్స్ మార్గం చూపిస్తాయని ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్తో పాటు చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వార్మ్ హోల్స్ అనేవి అంతరిక్షంలో షార్ట్ కట్స్ లాంటివి. ఇవి ఒక విశ్వంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో విశ్వంలోని మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్లిపోయేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వార్మ్హోల్స్ టైం మెషిన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని ఐన్స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అన్నదే ఓ సమస్య అయితే, వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందన్నది మరో సమస్య. అందువల్ల వార్మ్హోల్లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో పోటీపడే రష్యా విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలిపోర్టేషన్. దీని ప్రకారం మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరుచేసి వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేర్చుతారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్టు. అందుకే టైం ట్రావెల్ అనేటువంటిది కేవలం పాజిటివ్ ఐడియా.